భాషకు సరిహద్దులకు అతీతంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. కర్ణాటకలోని బళ్ళారి తెలుగు ప్రజలు ఆయనపై చూపుతున్న అభిమానం, సొంత నిధులతో అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ నిర్వహిస్తూ తెలుగువారి సేవానిరతిని చాటుతున్న తీరు ఎంతో గొప్పది. బళ్ళారి ప్రాంతంలో ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా తమ సొంత నిధులతో పేదల ఆకలి తీర్చేందుకు అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ నిరంతరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తమ నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు సాధించే వరకు పోరాడి దానికి సంబంధించిన అధికారిక జీవోను సైతం తీసుకురావడంలో బళ్ళారి తెలుగువారు విజయం సాధించారు. తమ ప్రీతమ నేత పేరును చిరస్థాయిగా నిలిపేందుకు వారు చూపిస్తున్న చొరవ అభినందనీయం. గతంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ సమయంలో బళ్ళారి తెలుగు ప్రజలు రోడ్లపైకొచ్చి ఉద్యమించిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సరిహద్దు దాటి ఉన్న తెలుగు నేల రాజకీయ పరిణామాలు మరియు తెలుగువారి సంక్షేమం పట్ల తమకున్న అనుబంధాన్ని, ఐక్యతను చాటి చెప్తూ బళ్ళారి ప్రజలు నిలిచారు. 2023 సెప్టెంబర్ 9న మీ అందరు చూశారు, ఏం తప్పు చేయని మన నాయకుడిని ఎలా జైలుకు పంపించారో. బ్రహ్మణి కూడా ఒక మాట అనింది, గౌరవంగా బతికిన కుటుంబం మనం. ఈ రోజు రాజకీయాల వల్ల పెద్దయినా జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. రాజకీయాలు మనకు అవసరమా అని ఒక మాట అడిగింది. కానీ ఆనాడు కుటుంబానికి అండగా నిలబడింది మీరు. ఇదే గడ్డ నుంచి ధర్నా చేస్తాం జరిగింది. మీ అందరికి ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు. ఆనాడు బయటికి రావాలంటే భయపడే రోజులు, అలాంటిది మీరు బయటకు వచ్చి మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు స్ఫూర్తి ఇచ్చారు. మీ అందరు చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ ఆ రోజు రోడ్డు పైకి వచ్చారే, అది మాకు కొండంత బలం, ధైర్యం ఆనాడు మీరు ఇచ్చారు. అందుకే పిలిపిస్తున్నా, మీకు అండగా మేము నిలబడతాం. రండి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా రండి, కలిసికట్టుగా ముందరికెళ్దాం. మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ఐక్యత అవసరం, కలిసికట్టుగా ముందరికెళ్లాల్సిన అవసరం. నిజంగానే మిమ్మల్ని అందరినీ అభినందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే బెల్లారిలో ఏకంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సొంత నిధులు ఖర్చు పెట్టి ఈరోజు అన్న క్యాంటీన్ నడిపిస్తుంది ఇక్కడున్న తెలుగోలు. అంతేకాదు ఇక్కడున్న ప్రభుత్వంతో పోరాడి జియో తీసుకొచ్చి అన్నగారు పేరు పైన కూడా ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు చేశారంటే ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేం. వేదికమైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీరందరూ కూడా త్వరలో ఇక్కడ అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయాల లక్ష్యంతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి గుండె చెప్పుడంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మన అన్న ఎన్టీఆర్. ఆయనకి అందించే ఘన నివాళి తెలుగులో ఎక్కడున్నా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం అనేది ఆయనకి ఇవ్వగలిగిన గౌరవం. మనం